ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి తన పేదరికాన్ని చూసి ప్రతిరోజు బాధపడుతూ తన తల్లిదండ్రులను నిందిస్తూ దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉండేవాడు. ఒక రోజు దేవుడు ప్రత్యక్షమై, ఏంటి ఇలా నిందిస్తున్నావు అంటే, ఎందుకు అందరినీ బాగా పుట్టించావు, నన్ను మాత్రం ఇంత పేదవాడిగా పుట్టించావు అంటే, లేదు మీ పాపకర్మల ఫలితాల వల్లే మీరు ఇలా పుట్టి ఉంటారు, అయినా నేను అందరికీ ఒకే రకమైన అవకాశాలు ఇస్తాను, మీరు దాన్ని ఉపయోగించుకోలేదు, ఎంతో మంది పేదవాళ్ళు కూడా తమ స్వయం శక్తితో కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఉపయోగించుకోకుండా నన్ను నిందిస్తావే అంటాడు. లేదు మీరు నాకేం ఇవ్వలేదు అంటాడు. సరే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, నువ్వు నాకు నీ చేతి వేలు ఇస్తావా అంటే, అదెలా ఇస్తాను అంటాడు. సరే ఒక 5 లక్షలు ఇస్తాను, నీ చెయ్యి ఇస్తావా అంటే, నా పని ఎలా చేసుకుంటాను అంటాడు. సరే నీకు 10 లక్షలు ఇస్తాను, నీ కళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. నేను ఇవ్వను, నేను ఎలా గుడ్డివాడిగా బతుకుతాను అంటాడు. సరే నీ కిడ్నీ ఇస్తావా, 50 లక్షలు ఇస్తాను అంటే, నా ఆరోగ్యం పాడైతుంది, ఇవ్వను అంటాడు. సరే 1,00,00,000 రూపాయలు ఇస్తాను, మెదడిస్తావా అంటే, నేనెలా బతకాలి అంటాడు. సరే ఇదే నేను చెప్తున్నది, నీకు కోట్ల విలువ చేసి నీకు శరీరాన్ని ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను. ఎంతో మంది డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యం బాలేక ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ అయినా బతకలేకుండా ఉన్నారు. నీకు ఆరోగ్యం బాగుంది, ఇంత మంచి శరీరం ఉంది, మరి దీన్నెందుకు నువ్వు ఉపయోగించుకోవటం లేదు? ఉపయోగించుకోకపోవడం నా తప్పు కాదు కదా, అది నువ్వు చేస్తే తప్పు అని చెప్తాడు. అంతే కదండి, పుట్టుకతో పేదవాడవడం మన తప్పు కాదు, కానీ చచ్చిపోయినప్పుడు పేదవాడు అవడంగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే.